హెచ్సియు పరిసర భూములు వైరల్ వీడియోల వివాదం ముదురుతోంది. ఏఐతో మార్పింగ్ చేసిన వీడియోలను వైరల్ చేయడం కొత్త కాంట్రవర్సీకి కారణమైంది. ఏఐ టెక్నాలజీ వాడి ఫేక్ వీడియోలు వైరల్ చేయడంపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో హైకోర్టులో పిటిషన్ వేసింది తెలంగాణ సర్కార్. ఏఐ ఎడిటెడ్ వీడియోలు పోస్టు చేశారంటూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మరోవైపు హైకోర్టులో భూముల వివాదంపై కేసు ఏప్రిల్ 24 వాయిదా పడింది. ఇదే అంశంపై మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, హెచ్సియు భూ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏంటి అసలు తాజాగా ఈ వ్యవహారంలో ఫేక్ వీడియోలు సృష్టించారని ప్రభుత్వం వాదిస్తోంది. సో మొన్న సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వం మీద, చీఫ్ సెక్రటరీ మీద సీరియస్ అయిన తర్వాత మొన్న రేవంత్ రెడ్డి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి ఎందుకు ఇంత బ్యాక్లాష్, ఎస్పెషల్లీ మన రాష్ట్రం కంటే ఎక్కువ జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఇష్యూ హైలైట్ అయింది. అందుకని సుప్రీంకోర్టు కూడా ఇమీడియట్ గా ఇంటర్వ్యూన్ అయ్యి రిజిస్ట్రార్ను కేవలం 4 గంటల్లో రిపోర్ట్ ఇమ్మని ఆదేశించింది. సో అప్పుడు ముఖ్యమంత్రి మిగతా మంత్రులు వాళ్ళతో చర్చించిన తర్వాత ఈ ఏఐ టెక్నాలజీతో తప్పుడు పోస్టులు చేశారు అని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఇది చాలా డేంజర్ అని చెప్తోంది. దానివల్ల ఈ ఇష్యూను నెమళ్ళు జింకల్ని హింసిస్తున్నట్టు ఏఐ ఇమేజెస్ క్రియేట్ చేసి సర్క్యులేట్ చేశారు. దానివల్ల ఇంత పెద్ద ఎత్తున మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ జరిగింది అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తుంది. సో చూద్దాం, మనం ఇద్దరు వెర్షన్ తీసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటోంది ప్లస్ బీఆర్ఎస్ ఏమంటోంది, ఇద్దరు వెర్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొణతం దిలీప్ గారు, డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నారు. అదేవిధంగా కర్రి శ్రీరామ్ గారు, సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్వైజర్ అండ్ నేషనల్ మీడియా, అదేవిధంగా డిజిటల్ మీడియాకు సంబంధించి కూడా వ్యవహారాలు ఆయనే చూస్తారు. సో ముందుగా దిలీప్ గారు. నమస్తే అండి. దిలీప్ గారు, జీవితంలో తీసుకొచ్చే సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఫస్ట్ సార్, ఇప్పుడు మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వ్యవహారంలో ఈ ఫేక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ ని, ఫేక్ వీడియోస్ ని సర్క్యులేట్ చేసింది బీఆర్ఎస్ఏ అని ప్రభుత్వం ఆరోపిస్తుంది. దానివల్ల చాలా మంది జాతీయ సంబంధించి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకున్నారు. ఇక్కడ సంఘటనలు, జింకలకు సంబంధించిన వీడియోస్ కానీ పాత వీడియోస్ అన్నిటి సర్క్యులేట్ చేశారు. కొన్ని ఇమేజ్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేశారంటున్నారు. ఓకే, మాట్లాడొచ్చా అండి? చెప్పండి. ముందుగా భరత్ గారు, యాక్చువల్ గా ఈ ప్రభుత్వంతో మొదటి నుంచి ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు నిజాన్ని చూడడానికి నిరాకరించే ఒక ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నారు. సో నిజాన్ని చూడడానికి ఎప్పుడైతే నిరాకరిస్తారో అప్పుడు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లానే కనపడతాయి. ముఖ్యంగా మీరు మీడియా రంగంలో ఉన్నారు కాబట్టి భరత్ గారు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రభుత్వం క్లియర్ గా జరుగుతున్న దాన్ని తిరగేసి చూస్తుంది, అంటే ఇన్వర్టెడ్ గా చూస్తాం. ఇప్పుడు సమస్య ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు బయటకు వచ్చినాయా, లేకపోతే ప్రతీకాత్మక చిత్రాలు బయటకు వచ్చినాయి కాబట్టి సమస్య క్రియేట్ అయిందా? ముందు కంచగచ్చిబౌలి అనే ఒక మినీ ఫారెస్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా రాత్రికి రాత్రి కొన్ని వందల బుల్డోజర్లు పంపి క్లియర్ చేయడానికి ట్రై చేయడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం దానికి సంబంధించి కొంతమంది క్రియేటివ్ పీపుల్ క్రియేట్ చేసిన 1-2 ఏఐ ఇమేజెస్, ఏఐ వీడియోస్ ఈ సమస్య కారణం అనుకోవడం ఈ ప్రభుత్వం యొక్క అవగాహన లేమికి ఒక నిదర్శనం. అది మొదలు చెప్పదలుచుకోండి. ఇంకోటండి, ఏఐ అని ఇంతగా అరిచి గగ్గోలు పెడుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో ఏది ఏఐ అంటే నేను ఒక లిస్ట్ అవుతాను, మీరు చెప్పండి భరత్ గారు. మీరు కూడా అంటే తెలుసుకోవాలి, అంటే మీడియా మిత్రులు కూడా అండ్ బయట ఉన్న ఇతర మిత్రులు కూడా తెలుసుకోవాలి. హెచ్సియులో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైల్డ్ లైఫ్ ఉందన్న విషయం ఇప్పుడు కొత్తగా ఏమైనా తెలుసుకుంటున్నారు ఎవరైనా? కనీసం ఒక 10-12 ఏళ్ళ నుంచి నేనైతే చాలా ఆర్టికల్స్ చదివి ఉన్నాను. మీ మీడియాలోనే చాలా, ప్రింట్ మీడియాలో చాలా వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియాలో చాలా వచ్చినాయి. అక్కడ జింకలు ఉన్నాయని, అక్కడ లేళ్లు ఉన్నాయని, ఇతర రకాల నెమళ్ళు ఉన్నాయని, ఇతర రకాల అరుదైన వృక్ష జాతులు అండ్ జంతు జాతులు అనే విషయం పబ్లిక్ డొమైన్ లోని ఇన్ఫర్మేషన్. ఇప్పుడు కొత్తగా ఎవరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. నెంబర్ 1, ఆ ఫోటోలు వీడియోలన్నీ మీరు హెచ్సియు వెబ్సైట్ ఇప్పుడు మీ లైవ్ షోలో తీసి చూసినా గానీ హెచ్సియు వెబ్సైట్ లో కొన్ని వందల సంఖ్యలో ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు కోర్టుకు సెలవులు ఉన్నప్పుడు 3 రోజులు వరుసగా కోర్టు పనిచేయనప్పుడు చూసుకొని దొంగల్లాగా కంచగచ్చిబౌలిలోకి దూరి వందల బుల్డోజర్లు పెట్టి క్లియర్ చేస్తుంటే అక్కడ వన్యప్రాణులు కకావికలై ఆ నెమళ్ళు అరుస్తున్న వీడియో ఏదైతుందో అది విత్ ప్రూఫ్, డేట్, టైం స్టాంప్ తో సహా చూపించినాం. నిజమా? నిజమా? అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేషన్ కదా? నో, నాట్ ఎ క్రియేషన్. మీకు కావాలంటే మీకు కూడా ఒక హెచ్సియు పిల్లవాడు ఒక వీడియో తీసి ఆయన ఫోన్ లో డేట్ అండ్ టైం స్టాంప్ తో సహా చూపించినాడు ఇది నిజమని.
ఓకే, దట్ వీడియో ఇస్ దేర్. కానీ బుల్డోజర్ తో జింకల్ని లేకపోతే నెమళ్ళని బుల్డోజర్ తో పారదోస్తున్నట్టు అది ఏ ఇమేజే కదా. యా, ఒక్క నిమిషం. అయితే ఫస్ట్ ఏమో హెచ్సియులో బయోడైవర్సిటీ గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటే మేమేం చేయలేము. రెండోది, ఆ రోజు రాత్రి బుల్డోజర్లతో చెట్లు బీకేస్తుంటే నెమళ్ళు కేకలు వేయడం అనేది ప్రపంచం మొత్తం చూసింది. ఆ వీడియో అది రియల్, దాన్ని ఎలాంటి ఎగ్జామినేషన్ చేయడానికైనా చేసుకోవచ్చు. మూడోది, హెచ్సియులోకి బుల్డోజర్లు వచ్చిన తర్వాత డజన్ల కొద్ది ఫొటోస్ వచ్చినాయి కదండి. ఆ ఫొటోస్, వీడియోస్ అవన్నీ రియల్ వీడియోస్. ఎక్కడ బుల్డోజర్లు లోపలికి వస్తున్న వీడియోస్ రియల్, అవి చెట్లు పీకుతున్న వీడియోస్ రియల్. ఇంకోటి, ప్రభుత్వం ఆ పని చేయలేదంటారా? అంటే ప్రభుత్వం కంచగచ్చిబౌలి మీదకి బుల్డోజర్లే పంపలేదు, అసలు అడవే క్లియర్ చేయలేదు అని అంటున్నారా? ఇప్పుడు వస్తున్న శాటిలైట్ ఇమేజెస్ అని ఫేక్ అంటున్నారు. ఏది ఫేక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. ఒకసారి అడుగుదాం శ్రీరామ్ కరి గారిని. శ్రీరామ్ గారు, గుడ్ ఈవినింగ్ భరత్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రీరామ్ గారు, అక్కడ వైల్డ్ లైఫ్ లేనే లేదా? అంటే నెమళ్ళు కానీ జింకలు కానీ లేవా? అది కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు కొన్ని కావచ్చు, కానీ నెమళ్ళ అరుపు మాత్రం వాస్తవమే, దానికి డేట్ అండ్ టైంతో సహా ఉంది అని కొండతం దిలీప్ గారు చెప్తున్నారు. గుడ్ ఈవినింగ్ భరత్ గారు. వన్స్ అగైన్ ఒక ప్రశ్న. కంచగచ్చిబౌలి భూమి, కంచ అంటే గ్రేజింగ్. 1920s నుంచి గవర్నమెంట్ రికార్డ్స్ లో దీన్ని కంచ పోరంబో సర్కారీ భూమి అనే కేటగిరీలో క్లాసిఫై చేసి ఉంచారు. ఓకే, కంచ అంటే గ్రేజింగ్, పోరంబోక్ అంటే మీకు తెలుసు పాలో ల్యాండ్, అంటే పంటలు పండని ల్యాండ్. కంచ గ్రేజింగ్ అంటే పశువులు ఇవి మేత కోసం, దానికోసం సంబంధించి కంచ. అక్కడ పెద్ద చెట్లు ఉంటాయి, అడవులు ఉంటాయి, ఏం కాదు. ఈవెన్ డెజర్ట్స్ లో మీకు వెళ్తే వెజిటేషన్ ఉంటున్నాయి. మీరు నియర్ సపోలా బేస్ క్యాంప్స్ కి వెళ్ళినా కూడా చిన్న వెజిటేషన్ గ్రో. ఇది నేచర్ ఆఫ్ ప్లానెట్ ఎర్త్. ప్రతి దగ్గర చిన్న ఆకుపచ్చ గడ్డి గాని చిన్న షప్ కనిపిస్తే అది అడవి అని అనడం కాదు. ఈ దేశంలో ఈ భూమి అడవి అనడానికి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అంటే అడవి కాకుండా ఇక్కడ వైల్డ్ లైఫ్ ఉంది అంటారు. జింకలు నెమళ్ళు ఉన్నాయా లేదా? నేను అన్ని చెప్తాను భరత్ గారు, కొంచెం పేషెన్స్. ఎందుకంటే విల్ గివ్ యూ సఫిషియెంట్ టైం ఫర్ బోత్. మనం 45 minutes 1 hour దాకా కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి. నేను ఆయన మాట ఎంత రాంగ్ అని నాకు అనిపించినా నేను పేషెంట్ గా విన్నాను. నేను మీరు అడిగిన ప్రశ్న అర్థం చేసుకున్నాను. నేను మీకు కామ్గా జవాబు చెప్తాను. 1920 నుంచి దీన్ని లైక్ ఐ సెడ్ కంచ పోరంబోక్ సర్కారీ భూమి అన్నారు. ఇది సర్వే నంబర్ 25 లో బ్రాడ్ గా వస్తుంది. 1973 యాక్ట్ లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. 75 నుంచి యూనివర్సిటీ పెట్టారు. అలా యూనివర్సిటీ వాళ్ళ ఫెసిలిటీస్, డిసిప్లిన్స్, డిపార్ట్మెంట్స్ పెరిగిన కొద్దీ వాళ్ళు అక్కడ బిల్డింగ్స్ అవి కట్టుకున్నారు, చెక్కులు తీశారు. లాస్ట్ బిల్డింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 2.5 years బ్యాక్ ఎప్పుడో కట్టడం జరిగింది. ఆ బిల్డింగ్ కట్టడానికి కోసం కూడా చెట్లు అవి తీసేసాము. అది యాజ్ ఫర్ యాజ్ యూనివర్సిటీ క్యాంప్. అదే సర్వేలో ఇంతకు ముందు ఎన్నో సంస్థలు పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ IIIT, ISB, గచ్చిబౌలి స్టేడియం, ఇవన్నీ కూడా అదే సర్వేలో, అదే ఈకో జోన్ లో వచ్చినాయి. ఎందుకు ఏఐ వల్ల ఈ డ్యామేజ్ జరిగింది అనే మాట చెప్పేమంటే, ఆయన బుల్డోజర్ మాట్లాడే కాబట్టి ఈ భూలోకంలో ఎక్కడ ఏది కట్టాలన్నా ఒక రాయి తీసి, ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో రాళ్లు ఉంటాయి, ఎన్నో బిల్డింగ్స్ వచ్చాయి, ఎన్నో సాఫ్ట్వేర్ పార్క్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది, నాలెడ్జ్ సిటీ వచ్చింది. ఈ కన్స్ట్రక్షన్ బుల్డోజర్ లేకుండా ఏమైనా టెక్నాలజీ ఉందా కట్టడానికి? సో బుల్డోజర్స్ ఆర్ అ ప్రీకర్సర్ టు కన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ విచ్ లీడ్స్ టు ద స్ట్రెంథనింగ్ ఆఫ్ ఎకానమీ అండ్ క్రియేషన్ ఆఫ్ జాబ్స్. జాబ్స్ అంటే ఈ గవర్నమెంట్ కి ముందు ఉన్న ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డిస్డేన్ తోటి నియామకాలని చెయ్యకుండా వాళ్ళతో రికార్డు ఉంది. అందుకే జనాలు December 23 అదొక్క నిమిషం, డోంట్ ఇంటరప్ట్ అండి. దిలీప్ గారు మళ్ళీ ఇస్తాను మీకు సమయం. టాపిక్ కి రెస్ట్రిక్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు రాజకీయ విమర్శల జోలికి వెళ్తే మళ్ళీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇదిగో ఇదే అండి, వాళ్ళు నిజం చెప్పడం మొదలెడితే వాళ్ళ అబద్ధాలు చెప్పే మొనాపలీని
మెయింటైన్ చేసుకుందాం అనుకుంటారు. ఒక్క నిజానికి అంత భయపడే ప్రపంచం అవసరం మొత్తం చూసి మీ అబద్ధాలు. దిలీప్ గారు మళ్ళీ కౌంటర్ ఇద్దరు గారు మీరు ఆయన చెప్తున్నారు. నేను చాలా మర్యాదగా ఆయన చెప్పినవి ఎన్నో తప్పులు అని నాకు అనిపించినా నేను మర్యాదగా విన్నానండి. ఈ హెక్కలింగ్ కరెక్ట్ గా ఇది ప్రజాస్వామ్య విరుద్ధం త్వరల యాటిట్యూడ్ కనిపిస్తుంది. పర్లేదు చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. సో హైదరాబాద్ వరల్డ్ వైడ్ సాఫ్ట్వేర్ కానీ ఫార్మా కానీ కొన్ని ఇండస్ట్రీస్ కి సేమ్ ఉన్న సిటీ. ఎన్నో ప్రభుత్వాలు దీనికి కాంట్రిబ్యూట్ చేశాయి. ఈ నియామకాలు డెవలప్మెంట్ కమిట్మెంట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, దానికి కట్టుబడి ఉంది. ఇన్ఫాక్ట్ ఎన్విరాన్మెంట్ 40 ఏళ్ల హైదరాబాద్ లో లేక్ ఎన్క్రోచ్మెంట్ జరుగుతోంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏ రోజు లేక్ ఎన్క్రోచ్మెంట్ ఆగలేదు. ఈ లాస్ట్ 10 ఏళ్లలో ఈ ప్రభుత్వం వచ్చే ముందర ఎన్ని లేక్ ఎన్క్రోచ్మెంట్లు అయ్యాయో అందరికీ తెలుసు. ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించలేదు. ఈ ప్రభుత్వం ఆలోచించి హైదరాబాద్ తెచ్చింది. మూసీ పొల్యూటెడ్ రివర్ విచ్ క్రియేట్స్ ద రిస్క్ ఫార్ ది ఎంటైర్ సిటీ అండ్ ఇట్స్ పీపుల్ గురించి ఆలోచించలేదు. దానికి రిజువినేషన్ ప్రాజెక్ట్ చేశాం. ఎన్విరాన్మెంట్ గురించి ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈవీస్ ఆర్టీసీ బస్సెస్ ని రిప్లేస్ చేసే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది. ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డెసిషన్. ఈ స్టేట్ గవర్నమెంట్ వచ్చాక ఈవీస్ మీద ట్యాక్స్ జీరో చేసి తెలంగాణ ఇస్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఈవీ మార్కెట్స్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ ఎన్విరాన్మెంటల్ డెసిషన్స్ ఈ గవర్నమెంట్ తీసుకుంది. గవర్నమెంట్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది. డెవలప్మెంట్ చేసి 5 లక్షల జాబ్స్, 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ తెద్దాం అనుకుంటే ఎన్విరాన్మెంట్ మీద ప్రేమ చూపిస్తారు. నెమళ్ళు ఏడుస్తున్నాయా? మీరు జస్ట్ గ్రాక్ కానీ వికీపీడియా కానీ గూగుల్ కానీ డూ పీకాక్ ట్రై అని అడగండి, అర్థమైపోతుంది ఎన్ని నిజాలో ఎన్ని అబద్ధాలో. ముందు అసెంబ్లీ ఎలక్షన్ ఒక్క నిమిషం నేను ఫినిష్ చేయలేదు. అది ఫినిష్ ఇక్కడ ఒక డౌట్, పికాక్స్ క్రై చేయవు అకార్డింగ్ టు వికీ, దాని ప్రకారం పికాక్స్ అనేది ఏడవవు. మీరు అన్నారు కదా ఎన్ని నిజాల గురించి చెప్తున్నా. డిసెంబర్ 23లో అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోయి తర్వాత కొన్ని నెలల్లో లోక్సభలో 0. అంటే రిప్రజెంటేషన్ లేని పార్టీ మీరు మా గురించి మాట్లాడక్కర్లేదు దేశవ్యాప్తం నేషనల్ లెవెల్లో అని ప్రజలు నిర్ణయం ఇచ్చాక కోపంతో ద్వేషంతో భరించలేక అరగెన్స్ తో ప్రజల్ని అవమానిస్తూ అబద్ధాలు చెప్తూ మెనిపులేట్ చేయాలన్న నెగటివ్ తాలూకా పరాకాష్ట ఈ ఇష్యూలో అయింది. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను. సర్వే నంబర్ 25 కంచగచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీ కట్టడం జరిగింది, ఐఎస్బి కట్టడం జరిగింది, IIIT కట్టడం జరిగింది, గచ్చిబౌలి స్టేడియం వచ్చింది, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది, నాలెడ్జ్ సిటీ రావడం జరిగింది. ఆ మొత్తం లార్జర్ ఏరియాలో ఎప్పుడు ఏ బేసిస్ మీద ఇది అడవి ఇది యూనివర్సిటీ ఏం రాలే అడ్డంగా. ఇవాళ ఎందుకు వచ్చింది? సాఫ్ట్వేర్ ఏమైనా ఫస్ట్ టైం ఈ దేశంలో కానీ మన సిటీలో కడుతున్నామా? ఐటీ పార్క్స్ ఏమైనా కొత్త హైదరాబాద్ కి? ఇంతకు ముందు లేని ఇష్యూ ఇవాళ ఎందుకు జరిగింది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాలూకా కాంపిటెన్సీని వాడుకొని పాజిటివ్ గా వాడుకుని ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి భరత్ గారు, ఏ టెక్నాలజీ వచ్చినా దానికి పాజిటివ్ అండ్ నెగటివ్ యూజెస్ ఉంటాయి. ఒక డాక్టర్ ఒక కత్తితో సర్జరీకి కట్ చేస్తాడు, ఒక హంతకుడు దాన్ని ఒక వ్యక్తి హత్య చేయడానికి వాడతాడు. న్యూక్లియర్ ఎనర్జీ కూడా చేయొచ్చు, న్యూక్లియర్ వెపన్స్ చేయొచ్చు. హ్యుమానిటీ ఈజ్ ఆల్వేస్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్ దట్ సైన్స్ ఇస్ బోత్ అ బూన్ అండ్ అ పెయిన్. ఇక్కడ ఏఐని పాజిటివ్ గా వాడటం కోసం ఇవాళ మీరు వినుంటారు శ్రీధర్ బాబు గారు అనౌన్స్మెంట్ చెప్పారు, thousands of people in Telangana will be trained in AI. దానికి మేము పాజిటివ్ గా వాడుకుంటున్నాం, వీళ్ళు నెగటివ్ గా వాడుకుంటున్నారు. ఉద్యోగాలు వస్తే గవర్నమెంట్ పాపులర్ అయితే వీళ్ళకి ప్రాబ్లం, ఇన్వెస్ట్మెంట్ వచ్చి హైదరాబాద్ బాగుపడితే ప్రాబ్లం, తెలంగాణ రైజింగ్ అయితే ప్రాబ్లం, హైదరాబాద్ రైజింగ్ అయితే ప్రాబ్లం, ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ చేసినప్పుడు ప్రాబ్లం. ఇది ఎలా జరిగిందండి? జాన్ అబ్రహాం గారికి నికోబార్ లో జరుగుతున్న విషయాలకి అవగాహన లేదు,
ఛత్తీస్గఢ్ లో అవుతున్న ఇష్యూస్ మీద అవగాహన లేదు. హైదరాబాద్ లో గవర్నమెంట్ భూమిని యూనివర్సిటీ భూమి అని చెప్పారు, సుప్రీం కోర్టులో గెలిచాక. ఈ విధంగా చేస్తున్న వారు దీనికి ఎండ్ లేదు. రెండోది, ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకి చేసిన ఫిర్యాదులో ఈ ఏఐ కంచగచ్చిబౌలి భూమిలో జరిగిన డ్యామేజు, ఈ క్రియేట్ చేసిన సోషల్ డిజార్మనీ, సమాజంలో టెన్షన్లు పెట్టి, ఇది ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్. ఇమాజిన్ అండి, రేపు కమ్యూనల్ రైట్స్, యుద్ధాలు, లేని డ్యామేజ్లు వీడియోల్లా చేసి సమాజాన్ని ఎక్కడ తీసుకుపోతారు? ఎవడో ఎక్కడో దుబాయ్ లో కూర్చుని తెలంగాణ కాదు, ఇండియా కాదు, ఇండియా పాకిస్తాన్ బోర్డర్ కాదు, చైనా బోర్డర్ కాదు, మణిపూర్ లో కానీ ఎక్కడైనా విధ్వంసం సృష్టించవచ్చు. దాని మీద సమాజం దాన్ని కాపాడుకోవడానికి కావలసిన వస్తువులు చేయాలి. కోవిడ్ అనే గ్లోబల్ పాండమిక్ వచ్చింది, వీ హ్యాడ్ టు పే అ టెరబుల్ ప్రైస్. సమాజం దాన్ని కాపాడుకోవడానికి వ్యాక్సిన్ కనిపెట్టింది. ఇవాళ ఏఐ మిస్యూస్ అండ్ దానికి మాస్టర్స్ ఉన్నారు కొందరు, వాళ్ళ చేత మీరు మాట్లాడి అడగాలి. వాళ్ళ ఐటీ సెల్, వాళ్ళ వర్కింగ్ స్టైలు, వాళ్ళు పెట్టే డబ్బులు, వాళ్ళు వాడే టెక్నిక్స్, అవన్నీ చెప్తాం వేరేగా. ఇప్పుడు ఒక 2 క్వశ్చన్ సార్. చాలా సింపుల్ భగత్ గారు, లెట్ మీ కన్క్లూడ్ అండ్ దెన్ యు ఆస్క్ ద క్వశ్చన్, ఐ విల్ ఆన్సర్. నేను కన్క్లూడ్ చేస్తాను, మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి. సమాజంలో అందరూ అడగవలసిన ప్రశ్న, మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చా, చేసుకోకూడదా? ఏఐ బేస్డ్ లైఫ్ వీళ్ళు సృష్టించి ఇలా సమాజాన్ని రాంగ్ దారి పడితే దానికి మనం కాపాడుకోవాల్సిన మెకానిజం మనకు ఉందా లేదా, చేసుకోవాలా వద్దా? అంటే డెవలప్మెంట్, ఈ ప్రశ్నలు అడిగారు. డెవలప్మెంట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ are two concerns of this government. Okay. And have to be for any government. మీరు డెవలప్మెంట్ చేసుకోవాలి. మా పిల్లడికి ఉద్యోగం కావాలని ఎందరో తల్లిలు ఖమ్మంలో, నిజామాబాద్ లో, కరీంనగర్ లో, మెదక్ లో, సిద్దిపేటలో, సిరిసిల్లలో ఏడుస్తున్నారు. వాళ్ళ ఏడుపు రికార్డింగ్ చేసి వినిపించాలి కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని, అబద్ధం అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉండొచ్చు, కానీ జయం నిజాన్ని అవుతుంది. దిస్ గవర్నమెంట్ ఈస్ అబ్సల్యూట్లీ ద మోస్ట్ మారల్, ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. ఆ పాపులారిటీని, ఆ నిజాన్ని వీళ్ళు దాచలేరు. కొన్ని రోజులు ప్రశ్న పెట్టాలన్న ప్రయత్నాలు చేయొచ్చు, కానీ వాళ్ళు మళ్ళీ ఓడతారు, మళ్ళీ మేమే గెలుస్తాం. ఇక్కడ ఒక 2 క్వశ్చన్స్ సార్. ఇప్పుడు మీరు రేజ్ చేసిన దానిలో ఒకటి, ఇప్పుడు నెమళ్ళు అరుస్తున్నది విజువల్ దిలీప్ కొడతంగా గారు అంటున్నారు, అదేంటంటే అది డేట్ అండ్ టైంతో సహా ఉంది, అది ఏ జనరేటెడా లేకపోతే నెమళ్ళు, మీరు అన్నారు కదా వికీపీడియాలు చూడండి, నెమళ్ళు అరవ, నిజంగా నాకు కూడా తెలియదు, మీరు కొత్త విషయం చెప్పారు. నెమల్స్ ఈ డూ పికాక్స్ క్రై అన్నారు కదా, సో అది ఉండదా యాక్చువల్లీ? భగత్ గారు దీని సింపుల్ ఆన్సర్, సుమిత్ ఝా అనే వ్యక్తి ఒక డియర్ చచ్చిపోయిందని పెట్టాడు. ఆ జర్నలిస్ట్ పెట్టిన ట్వీట్, దాని షేరింగ్, రీషేరింగ్, లైకింగ్, కమెంటింగ్, దాన్ని ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ ట్విట్టర్ టు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, బ్లూ స్కై, టోటల్ రీచ్ ఎంత ఉంది? ఆయన అపాలజీ, నేను తప్పు చేసే, అబద్ధం చెప్పే, వెరిఫై చేయలే. ఈ లేడీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చనిపోయిన జింక బొమ్మ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కంచగచ్చిబౌలిలో చచ్చిపోయింది అన్నారు. ఒక ప్యూర్ లై ఇస్ నాట్ డేంజరస్ భగత్ గారు, హాఫ్ లై ఇస్ డేంజరస్. ఆ జింక నిజంగా గచ్చిబౌలి హెచ్సియు క్యాంపస్ లోనే చనిపోయింది, కానీ ఏ హయాంలో చనిపోయింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న హయాంలో చనిపోయింది. దాని బొమ్మను తీసి ఇక్కడ పెట్టారు. రెండోది, నేను అందరి ప్రజలను ఒక్కటి ఆలోచించుకోమంటున్నాను, బుల్డోజర్ ఎంత స్పీడ్ తో నడుస్తుందండి చెప్పండి భగత్ గారు, అప్రాక్సిమేట్ గా ఎంత స్పీడ్ తిరుగుతుంది బుల్డోజర్? దాని కింద పడి ఒక జింక పరిగెత్తే స్పీడ్ ఎంత? ఏమైనా ట్రాఫిక్ జామ్ ఉందా అక్కడ జింకల్ది అంత స్లోగా వెళ్ళడానికి?
అంటే ఇక్కడ జింకల ఆవాసాన్ని మీరు తీసేస్తున్నారు అన్నది మెయిన్. జింకని చంపిన దానికంటే ఎస్ ఐ అగ్రీ, ఆ జింకని చంపడం. అదే సర్వేలో ఒక ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇల్లు ఉంది, ఒక ప్రైవేట్ బిల్డర్ తాలూకా పెద్ద కాలనీ ఉంది. ఆ పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు? ఓకే, అదే సర్వేలో ఒక ప్రైవేట్ బిల్డర్ కన్స్ట్రక్షన్ ఇచ్చారు. లేడీని చంపేసి ఏం అవ్వలేదండి. దే నో ఇట్ బెటర్. లాస్ట్ కి ఆలోచించుకోవాల్సిన విషయం ప్రజలందరూ, ఒక గవర్నమెంట్ కి ఒక ఐటీ పార్క్ కట్టాలంటే జింకని చెప్తే ఏమన్నా లాభం వస్తుందా? ఏమొస్తుంది? ఒకసారి అడుగుదాం, మీరు చెప్పిన ఇష్యూస్ మీద దిలీప్ గుంటం గారిని అడుగుదాం. దిలీప్ గారు, ఇప్పుడు ఆ సర్వే నెంబర్ 25 లోనే చాలా ఇంతకుముందు కన్స్ట్రక్ట్ చేశారు కదా, గచ్చిబౌలి స్టేడియం కన్స్ట్రక్ట్ చేశారు. అప్పుడు రాని అభ్యంతరం మై హోమ్ విహంగా కన్స్ట్రక్ట్ చేశారు. కేవలం అదే సర్వే నెంబర్ 25లో ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ కూడా అదే సర్వే నెంబర్లో కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అప్పుడు గనక ఇక్కడ కట్టి ఉండకపోతే హైదరాబాద్ రూపురేఖలు మారి ఉండేవి కాదు కదా. నేను జవాబు చెప్పొచ్చు భరత్, చెప్తాను, ఎందుకంటే కరి గారు చాలా పాయింట్స్ రేజ్ చేశారు. నేను చెప్తున్నా, ఇంకా 45 minutes మీరు ఫ్రీగా కావాల్సినంత సమయం తీసుకోవచ్చు. దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. ఎందుకంటే 45 minutes లేవు భరత్ గారు, మీరు 15 minutes చెప్పాను. వీళ్ళు మళ్ళీ పారిపోయారని అనకుండా నేను ముందే చెప్తున్నాను. ఐ హావ్ లాట్ ఆఫ్ దెర్ ఇస్ నో టైం కన్స్ట్రెయింట్. మీరు ఎంతసేపు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిగతా చర్చలు అన్నిటికంటే. ఐ డోంట్ హ్యావ్ సో మచ్ టైం. If you have any questions or he has any questions, can ask, but I have to leave as we decided beforehand. సరే, ఒకసారి దిలీప్ గారు శ్రీరామ్ కరి గారు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి సహజంగానే బిజీగా ఉంటారు. కాకపోతే భరత్ గారు, నాకు అనుమానం అండి, మీరు ఆయనని ప్రభుత్వంలో మీడియా డైరెక్టర్ లాగా ఈ చర్చకు పిలిచారా, లేకపోతే ఒక కాంగ్రెస్ నాయకుడు లాగా హోదాలో పిలిచారా? ఏ హోదాలో పిలిచారా ఆయన? ఎందుకంటే ఆయనకు 2 హోదాలు ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఏ రోల్ లో ప్లే చేస్తున్నారు? మీడియా డైరెక్టర్ గా, కాంగ్రెస్ నాయకుడు మీడియా డైరెక్టర్ గా ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఆయన కొన్ని పదాలు వాడారు, వాటి పట్ల నాకు అభ్యంతరం ఉంది. ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా వాడకూడదు ఆ ప్రభుత్వాలు. ఆయన దొర అహంకారం అని అన్నారు. ఆయన రాజకీయ నాయకుడా లేకపోతే ప్రభుత్వంలో డైరెక్టర్ అండి? ఆ లాంగ్వేజ్ ఏంటి? దొర ఏంటి? ఎవరిక్కడ దొర? ఆయన గవర్నమెంట్ లో ఉన్నారు, భాష విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఫస్ట్ థింగ్. రెండోది, గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి అబద్ధాలు కూడా ఆడకూడదండి. ఎందుకంటే మీరు రాజకీయ నాయకులు కాదు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు. మీరు కొంచెం ఆ గవర్నమెంట్ యొక్క విలువని కాపాడండి. ఉద్యోగాలు నింపలేదు పాత ప్రభుత్వంలో ఆరోపణలు ఎట్లా చేస్తారండి ఒక మీడియా డైరెక్టర్? 1,60,000 ఉద్యోగాలు కేసీఆర్ ప్రభుత్వం నింపిన మాట వాస్తవం. దానికి సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. అబద్ధం అని అంత అలవోక ఎట్లా అంటారు శ్రీరామ్ కరి గారు? మీరు తప్పు కదా. అట్లా ఒక మీడియా డైరెక్టర్ గా పనిచేస్తూ మీరు అబద్ధాలు ఆడడం తప్పు కదా. 3వ అంశం, బీఆర్ఎస్ పార్టీకి 0 సీట్లు వచ్చినాయి, లోక్సభలో ఉన్నారు. దానికి మీకేంటి సంబంధం అండి? మీరే అన్నారు పార్టీ నాయకుడా, మీడియా డైరెక్టరా? మీరెందుకు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు వచ్చినాయి అనేది? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. లెట్ us come to this subject. Yes. ఇప్పుడు క్వశ్చన్స్, వారు అడిగిన క్వశ్చన్స్ కి నేను జవాబులు చెప్తాను, ఒక్కొక్కటిగా వినండి దయచేసి. వారు అన్నారు కంచగచ్చిబౌలిలో ఇప్పుడు కాదు, ఎప్పుడో యూనివర్సిటీ వచ్చింది. యూనివర్సిటీ వచ్చిన తర్వాత చాలా పక్కన ఐఎస్బికి ఇచ్చారు, ఇంకా వేరే సంస్థలకు కూడా ఇచ్చారు. అప్పుడు ఎప్పుడు రాంది, ఇప్పుడు ఎట్లా వచ్చిందని ఒక క్వశ్చన్ అడిగారు. రెండోది, అసలు అడవి కాదు అది కంచె అని ఒక మాట. బహుశా ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు, వారితో పాటు పనిచేస్తున్న అడ్వైజర్లకు ఎవరికి కూడా చట్టం సరిగా తెలిసినట్లేదు. అందుకే ఇంత లూజ్ గా మాట్లాడు. 1996లో సుప్రీంకోర్టు టిఎన్ గోదావరిమన్ జడ్జిమెంట్ అని ఒక ఫేమస్ జడ్జిమెంట్ ఇచ్చిందండి. దాని ప్రకారం ప్రభుత్వం ఏ భూమిని కూడా ఇది ఫారెస్ట్ అని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ భూమిలో ఫారెస్ట్ కి సంబంధించిన లక్షణాలు ఉంటే చాలు, అది డీమ్డ్ ఫారెస్ట్ గా ఉంటుందని సుప్రీంకోర్టు 1996 లో, సుమారు 30 ఏళ్ల క్రితం ఇచ్చిన జడ్జిమెంట్. ఇవాళకి కూడా దట్ జడ్జిమెంట్ హోల్డ్స్ గుడ్. కంచె గచ్చిబౌలి ఈస్ కన్సిడర్డ్ ఎ ఫారెస్ట్ బికాస్ ఇట్ హాస్ సెవెరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ఫారెస్ట్. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. ఆర్గ్యుమెంట్ లో అది అడవి కాదు. ఇక్కడ ఒక పాయింట్ సార్, మీరు అన్న 96 లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే గచ్చిబౌలి స్టేడియం ఎట్లా కట్టారు? తర్వాత ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 96 అడగాలి భరత్ గారు, అప్పుడు కట్టిన వాళ్ళని అడగాలి. వాళ్ళు వైలేట్ చేశారు. ఇదివరకు ఎవరో వైలేట్ చేశారు కాబట్టి ఇప్పుడు కూడా వైలేట్ చేయాలని కాదు కదా. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కూడా ఇవన్నీ కూడా 96 తర్వాత కట్టారంట. ఒక్క నిమిషం భరత్ గారు, 1996 లో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా అడవి అంటే ప్రభుత్వం డిక్లేర్ చేసిన అడవులు మాత్రమే కాదు, అడవి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ప్రతి భూమి కూడా అడవి అనే చెప్పింది. అది ముందు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రభుత్వంలో పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి బహుశా చట్టం తెలిసినట్లేదు. అందుకోసమే చాలా అంటే చాలా క్యాజువల్ గా ఇది గవర్నమెంట్ భూమి కాబట్టి మేము అమ్మేస్తామంటాం. కేబీఆర్ పార్క్ గవర్నమెంట్ భూమి కాదా అండి?
అది అమ్మేస్తారా? ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో దాదాపు 100 ఫారెస్ట్ పార్కులు కట్టారు. అవన్నీ ప్రభుత్వ భూములు అమ్మేస్తారా? ప్రభుత్వ భూమా ప్రైవేట్ భూమా అనే సమస్య కాదు. ఆ భూమికి అడవి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయా లేవా అనేది ఫస్ట్ పాయింట్. ఉన్నాయని హెచ్సియు చెప్తుంది, హెచ్సియులో స్టూడెంట్స్ చెప్తున్నారు. దానికి సాక్ష్యంగా వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్స్ రిలీజ్ చేసినారు. అందులో ఏ యానిమల్స్ ఉన్నాయి, అందులో ఏ షెడ్యూల్, అటవీ చట్టాల ప్రకారం షెడ్యూల్డ్ యానిమల్స్ ఉన్నాయి. సో అట్లాంటి యానిమల్స్ ఉండి అట్లాంటి ఫ్లోరా అండ్ ఫానా ఉన్న ప్రతి భూమి అడవేనండి. ఇది ఫస్ట్ క్లారిఫికేషన్. సెకండ్ది, ఇదివరకు ఎప్పుడు ఏం అభ్యంతరం రాలేదు అని అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హెచ్సియులో ఇంచ్ భూమి కూడా ప్రైవేట్ అవసరాల కోసం తీసుకోలేదండి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని ప్రభుత్వాలు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వాలు తీసుకున్న మాట వాస్తవం. అది ఎందుకు తీసుకున్నారని ఇప్పుడు నన్ను అడిగితే నేను జవాబు చెప్పలేదు. అప్పుడున్న వాళ్ళు ఎందుకు తీసుకున్నారో వాళ్ళని అడగాలి. మూడోది, ఈ రాష్ట్రంలో 30 ఏళ్ల నుంచి వాల్టా చట్టం అనేది ఒకటి ఉందండి. వాటర్ ల్యాండ్ అండ్ దీనికి బిఫోర్ మై హోమ్ విహంగా చెప్తా అక్కడ కూడా వస్తాం. మేము అన్ని రాసుకున్నాం, నేను అన్ని చెప్తాను. వాల్టా చట్టం ప్రకారం మీరు మీ స్వంత భూమిలో చెట్టు నరకాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని మాత్రమే నరకాలి. తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 3 రోజుల సెలవు రోజుల్లో 100 ఎకరాల అటవీ భూమిని సాఫ్ చేసి కొన్ని 100 ఎకరాలని బుల్డోజర్లతో పీకేసింది. 100 చెట్లని బుల్డోజర్లతో పీకేసింది. ఏ ఆన్లైన్ పర్మిషన్ తీసుకున్నారండి? అది బయట పెట్టగలరా పర్మిషన్? ఎవరి దగ్గర తీసుకున్నారా పర్మిషన్? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర తీసుకోవాలి, జిహెచ్ఎంసీ దగ్గర తీసుకోవాలి. తీసుకుంటే బయట పెట్టమనండి పర్మిషన్. పర్మిషన్ లేకుండా ప్రభుత్వమే చెట్లు ఎట్లా కొట్టేస్తుందండి? పౌరులకు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంది ఈ ప్రభుత్వం? మీరు ఇష్ట ప్రకారంగా బుల్డోజర్లు పంపి ఆయన అంటున్నారు కన్స్ట్రక్షన్ చేయడానికి బుల్డోజర్ వాడతారండి. మాకు తెలీదా? 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వం కొన్ని 100 కట్టడాలు కట్టిందండి, ప్రాజెక్టులు కట్టింది. అవన్నిటికి బుల్డోజర్లే వాడినాం, కన్స్ట్రక్షన్ కి వాడినాం. వీళ్ళలాగా డిస్ట్రక్షన్ కి వాడలేదు. వీళ్ళు వచ్చిన రోజు నుంచి హైడ్రా పేరు మీద కూల్చివేతలే, మూసీ రెజ్యునవేషన్ ప్రాజెక్ట్ పేరు మీద కూల్చివేతలే. ప్రతి చోట బుల్డోజర్ ని దేనికోసం అయితే వాడకూడదు దానికి వాడుతుంది. అది రెండో పాయింట్. మూడోది, మై హోమ్ విహంగా గురించి రేవతారు. చాలా మంచి పాయింట్. యాక్చువల్లీ శ్రీరామ్ కర్రీ గారికి ప్రాబ్లం ఏంటంటే వారి పార్టీ అబద్దాల పునాదుల మీద ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అందుకోసం వాళ్ళు అరవోక అబద్దాలు ఆడేస్తారు, మళ్ళీ ఉల్టా ఎదుటి వాళ్ళని బ్లేమ్ చేస్తారు అబద్దాలని. మై హోమ్ విహంగా ఎప్పుడు కట్టారండి? జీవోలు లేవా ప్రభుత్వంలో? 2013లో కన్స్ట్రక్షన్ జీవోస్ అన్నిటితో పాటుగా 2013లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మా మీద ఎందుకండి బదనాం మోపుతున్నారు? మా కాంగ్రెస్ నాయకులు పోయి మై హోమ్ విహంగా ముందు ఎందుకు ధర్నా చేస్తున్నారు? మాకేం సంబంధం? 2013లో బిల్డింగ్ కడితే మాకు సంబంధమా? మేము ఎప్పుడు వచ్చినాం అధికారంలోకి? 2014లో వచ్చినాం. మరి ఎందుకు శ్రీరామ్ కర్రీ గారు మై హోమ్ విహంగాకి మాకు ముడి పెడుతున్నారు? అబద్ధం కాదా అది? రికార్డులు చెక్ చేసుకోండి, మీ దగ్గర ఉంది మున్సిపల్ శాఖ. ఇంకోటి, జింక గురించి చెప్పారండి. ఆయనే అబద్ధం ఆడి ఎట్లా దొరికిపోతారో చూడండి. ఆయన అంటున్నారు అక్కడ ఉన్న ఫోటో ఏదో పెట్టారు సుమిత్ జా గారు, ఆ ఫోటో ఇప్పటిది కాదు, కేసీఆర్ హయాంలో జింక చచ్చిపోయినప్పుడు ఫోటో పెట్టారన్నారు. ఇప్పటిదాకా జింకలు లేవని వాదిస్తూ మళ్ళీ కేసీఆర్ హయాంలో జింక ఫోటో పెట్టారంటారేంటి? అంటే చనిపోయింది జింక ఈ బుల్డోజర్ల వల్ల అన్నది అది కరెక్ట్ కాదు అని. ఒక్క నిమిషం, బుల్డోజర్ వల్ల చచ్చిపోయిందని ఎవరు రాయలేదండి. ఎవరో యూనివర్సిటీ పిల్లలు ఒక ఫోటోని చలామణిలో తెచ్చారు, తర్వాత దాన్ని రియలైజ్ అయిన తర్వాత పక్కకు పెట్టారు. ఇప్పుడు కర్రీ గారు ఏమన్నారు? ఆ జింక ఇప్పుడు చచ్చిపోయింది కాదు, కేసీఆర్ హయాంలో చచ్చిపోయింది అని అన్నారు. మరి కేసీఆర్ హయాంలో చచ్చిపోయినా అడవిలో జింకలు ఉన్నట్టు ఒప్పుకున్నట్టేనా కాదా? రేవంత్ రెడ్డి హయాం రాగానే జింకలన్నీ నెమళ్ళని మాయమైపోయినాయి సడన్ గా. అందులో ఉన్నాయని ఒప్పుకుంటే చట్టాలు మీరు ఉల్లంఘించినట్టే, అందులో జింక ఉందని మీరు ఒప్పుకుంటే చట్టాలు ఉల్లంఘించినట్టే. సార్, ఇన్ని వేల ఫోటోలు, ఇన్ని వేల వీడియోలు రియల్వి వాడినప్పుడు కొంతమంది ఔత్సాహికులు ఏదైనా ప్రతీకాత్మక చిత్రం, రిప్రజెంటేషన్ ఇమేజ్ అంటాం మనం, మీ టీవీలో కూడా చూపిస్తారు. ఏదైనా యాక్సిడెంట్ జరిగిపోయినో, ఏదైనా మర్డర్ జరిగిపోయినో రియల్ ఫుటేజ్ లేనప్పుడు మీరు ఏం చేస్తారు? మీరు దాన్ని యానిమేషన్ సాయంతోనే ఇంకోలాగానో చూపిస్తారు. ఇట్స్ అండ్ రిప్రజెంటేషన్ ఇమేజ్. అట్లా ఎవరో ఒక పిల్లవాడు ఒక్క రిప్రజెంటేషన్ ఇమేజ్ పెడితే దాన్ని పట్టుకొని ఏ వల్లనే సమస్య వచ్చినట్టుగా మాట్లాడడం వీళ్ళ అవగాహన. రిప్రజెంటేషన్ ఇమేజ్ బీఆర్ఎస్ తయారు చేసిందా? ఇక్కడ క్లారిటీ మాకు ఏ సంబంధం లేదు. వాళ్ళు ఇప్పటికీ చాలా కేసులు పెట్టిరు, విచారణ చేసుకోమనండి. ఒక్క ఇమేజ్, ఒక్క వీడియో కూడా బీఆర్ఎస్ పార్టీ చేయలేదు, అవసరం లేదు. దుబాయ్ నుంచి తయారు చేశారు. భరత్ గారు రియల్ ఇమేజెస్ మేము వాడలేనన్ని వేల సంఖ్యలో ఉంటే మాకు ఆర్టిఫిషియల్ ఇమేజ్ తయారు చేయాల్సిన అవసరం ఏంటండి? ఇంకో విషయం భరత్ గారు, మీరు కూడా చూసినారు, మీ టీవీలో కూడా చూసినాను నేను. మొన్న లాస్ట్ 3 days లో 2 లైవ్ జింకల వీడియోలు బయటకు వచ్చినాయి. ఒకటి హెచ్సియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర వచ్చిన జింక వీడియో బయటకు వచ్చింది. రెండోది గోపన్పల్లిలో ఒక ఇంట్లోకి అడవి తీసేయడం వల్ల చెల్లా చెదురై గోపన్పల్లిలో ఇంట్లోకి పోయిన వీడియో వచ్చింది. ఇవి 2 ఒరిజినల్ వీడియోలని మీ వీడియోలో వేసినారు. 2 వీడియోలు చనిపోయిన జింకలు వచ్చినాయి. ఒక పెద్ద జింకని
కుక్కలు అటాక్ చేసి చనిపోయింది, ఇంకో చిన్న జింక, 2 ముక్కలు అయిపోయి హృదయ విదారకం. కుక్కలు అటాక్ చేసింది ఏబీపీ స్టూడెంట్. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత 4 వీడియోలు వచ్చినాయండి, ఒరిజినల్ వీడియోస్. అవన్నీ వదిలేసి వీళ్ళు ఎందుకు చర్చ మొత్తాన్ని పక్కదారి పట్టిస్తున్నారు ఏఐ అని? వీళ్ళు సమస్యని గుర్తించడానికి నిరాకరిస్తున్నారు, అందుకోసమే ఏఐ మీద నెట్టేసి చేతులు దొరుకుతుందాం అనుకుంటారు. అది వీళ్ళ ప్రాబ్లం. ఇప్పుడు కోకాపేట్ భూముల్ని మరి మీరు వేలం వేశారు కదా బీఆర్ఎస్ ఆయనలో, 100 కోట్ల ఎకరం అని చెప్పుకున్నారు కదా. భూముల అమ్మకం ఇదేం ఫస్ట్ టైం కాదు కదా. భరత్ గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, భూముల అమ్మకం అసలే చేయొద్దని ఎవరు అనరండి. అంత అమాయకులు ఎవరు లేరు. 10 ఏళ్ళు మేము ప్రభుత్వంలో ఉన్నాం. డెఫినెట్ గా వనరుల సమీకరణ కోసం కొన్ని భూములు అమ్మాల్సి వస్తుంది, మాకు కూడా తెలుసు. మేమేమంటున్నామంటే ఈ భూమే దొరికిందా? మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా స్పష్టంగా చెప్పినారు, మీరు ఫ్యూచర్ సిటీ అని ఒక బ్రహ్మాండమైన సిటీ కడతామంటారు. అక్కడ 14,000 ఎకరాలు గత ప్రభుత్వమే సేకరించి వీళ్ళకి పల్లెల్లో పెట్టించింది. అమ్మండి అక్కడ. మీకు నిజంగా వనరులే అవసరం అయితే అక్కడ అమ్మండి, ఎవరు వద్దన్నారు. అది వదిలేసి ఇక్కడ అడవి ఉన్న దగ్గర ఎందుకు అమ్మడానికి ట్రై చేస్తున్నారనేది మా ప్రశ్న. కాళేశ్వరం గురించి కూడా చాలా డిఫారెస్టేషన్ చేశారు. తర్వాత ఇక్కడ ఇంకా మిగతా ప్రాజెక్ట్ మల్లన సాగర్ ఇవన్నీ చోట్ల కూడా చేశారు మీరు. డెఫినెట్ గా మీకు దానికి కూడా జవాబు ఇస్తాను సార్. ఎప్పుడైనా మన పర్పస్ ఏంటిది అనేది ఇంపార్టెంట్. అంటే బెనిఫిట్స్ ఏమొస్తాయి, దానికి మనం ఏం సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే 400 ఎకరాలు అమ్మడానికి ట్రై చేస్తున్నారు. ఐటీ పార్క్ అనేది ఒకటి బోగస్. వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ట్రై చేస్తుంది, మీడియాలో వార్తలు క్లియర్ గా వచ్చినాయి. వాళ్ళు ఈ 400 ఎకరాలని ఆల్రెడీ ఐసిఐసిఐ బ్యాంక్ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చుకున్నారండి. తెచ్చుకునే ముందు ఏమని వార్తలు రాయించారు పేపర్లో అంటే, రైతు బంధు ఇవ్వడానికి తెస్తున్నాం ఈ 10,000 కోట్లు అని చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఆ 10,000 కోట్లు తీసుకొచ్చి ఒక 2,000 కోట్లు మాత్రం రైతు బంధుకి ఇచ్చి మిగతా 8,000 కోట్లు కాంట్రాక్టర్ల పేమెంట్లకు వాడుతున్నారండి. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రణాళిక ఏంటంటే, ఓన్లీ మార్టిగేజ్ చేస్తే 10,000 కోట్లే వచ్చినాయి, కానీ అమ్మితే 40,000 కోట్లు వస్తాయి, వాటితో వీళ్ళ అవసరాలు తీర్చుకోవచ్చు అని అనుకుంటున్నారు. అందువల్ల మేము వ్యతిరేకిస్తున్నాం ఏంటంటే, మీరు నిజంగానే ఆడ ఇరిగేషన్ ప్రాజెక్టు అట్లాంటిది ప్రజోపయోగ ప్రాజెక్ట్ కడతా అంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రాబ్లం ఏంటంటే దానికి కూడా చట్టాలు ఫాలో అవ్వాలి. ఆ రోజు కాళేశ్వరం కోసం ఒకవేళ చెట్లు తీసేస్తున్నా దానికి అన్ని రూల్స్ ఫాలో అయినాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ తీసుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ క్లియరెన్సెస్ కూడా తీసుకున్నాం. వీళ్ళని కూడా ప్రాసెస్ ఫాలో అవ్వమనండి. దొంగల్లాగా అర్ధరాత్రి పూట పడి ఎందుకు తీసేస్తున్నారు చెట్లని? అంటే నేను ఇప్పుడు మీరు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, ఇక్కడ వాళ్ళు ఐటీ ఇండస్ట్రీస్ పెడతామని చెప్తున్నారు. 5 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తామంటారు. సార్, ఐసిఐసిఐ బ్యాంక్ 10,000 కోట్లకి ఎందుకు తాకట్టు పెట్టారో ఫస్ట్ అడగండి సార్, తర్వాత ఐటీ పార్క్ సంగతి మాట్లాడు. మీరు మీ ఆయనలో ఔటర్ రింగ్ రోడ్ తాకట్టు పెట్టారు కదా ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు. నేనేమంటున్నా అంటే ఔటర్ రింగ్ రోడ్ లో వన్యప్రాణులు లేవు, అది రూల్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెస్ ప్రకారం చేసాం. వీళ్ళని కూడా రూల్ ప్రకారం చేయమంటున్నా సార్. మీరు తేడా అర్థం చేసుకోవట్లేదు. భూములు అమ్మొద్దు అనట్లేదు, భూములు తాకట్టు పెట్టొద్దు అనట్లేదు, ప్రాసెస్ ఫాలో కమ్మంటారు. ఎందుకు అంత కష్టం అవుతుంది ప్రాసెస్ ఫాలో కావడానికి అని అడుగుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ వచ్చిన ఈ ప్రతీకాత్మక చిత్రాల్లో కూడా అసలు బీఆర్ఎస్ రోల్ ఏం లేదు. అసలు ఒక్కటి కూడా మేము క్రియేట్ చేయలేదు. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, 100ల సంఖ్యలో వచ్చినాయి మాకు వీడియోలు, ఫోటోలు. యూనివర్సిటీ పిల్లలు వాళ్ళు వాళ్ళ ఫోన్ల మీద రికార్డ్ చేసిన ఫోటోలు, వీడియోలు 100ల సంఖ్యలో పంపారు. కాబట్టి మాకు అసలు అవసరం పడలేదు. ఎందుకండి నిజంగా ఒక ఆందోళన జరుగుతుంటే మన కళ్ళ ముంగట, నిజంగా ఒక అడవిని ధ్వంసం చేస్తుంటే 1000 మంది పిల్లలు అందులో ఉన్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళ కళ్ళ ముంగట ఏమని జరుగుతుంది? దానికి ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేయాల్సిన. ముఖ్యమంత్రి అన్నారు గుంట నక్కలు తప్ప ఏం లేవు అని అసెంబ్లీలో అన్నారు. అక్కడ ఎందుకన్నారండి మరి ఆ మాట? విద్యార్థులు ఎంత కోపం తెచ్చుకున్నారు తెలుసా? ఆ ఒక్క మాట వల్ల వాళ్ళలో చాలా ఆగ్రహం వెళ్లి పుట్టింది. వాళ్ళు ఏమంటున్నారు ఇప్పుడు? అవును, మేము గుంట నక్కలమే, మీలాగా పందికొక్కలం కాదని అంటున్నారు. మాటకు మాట జవాబు ఇచ్చారు ముఖ్యమంత్రి గారికి ఆ విద్యార్థులు. అంటే మీకు తెలిసి అక్కడ ఏమేమి వన్యప్రాణులు ఉన్నాయి? జింకలు, నెమళ్ళు. ఇంకా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నది కూడా నేను గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే మా ఇంటి ముందరే ఉంటుంది కాబట్టి నాకు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇతనే మాట్లాడట్లేదు నేను. నాకు ఆ ల్యాండ్ గురించి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దట్ ఈస్ ఏ ఫారెస్టెడ్ ల్యాండ్ విచ్ హాస్ పీకాక్స్, విచ్ హాస్ డియర్స్, విచ్ హాస్ సమ్ రేర్ టార్టాయిజెస్, ఇట్లాంటి రేర్ బర్డ్స్ ఎన్నో ఉన్నాయి అక్కడ. అవన్నిటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది పబ్లిక్ డొమైన్ లో. అంటే మీరు ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఈ ల్యాండ్ ఏం చేయాలని కోరుకుంటారు? ఇప్పుడు ల్యాండ్ ఓనర్షిప్ గురించి 20 వాళ్ళు అనేది ఏంటంటే ప్రభుత్వం ల్యాండ్ ఓనర్షిప్ గురించి 20 సంవత్సరాలు పోరాటం జరిగింది. అప్పుడు ఎక్కడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కానీ విద్యార్థులు కానీ ఎవరు మాట్లాడలేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత మేము ఈ భూములు యాక్షన్ చేస్తే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. రెవెన్యూ వస్తే 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం. అప్పుడు బీఆర్ఎస్ ఇబ్బందులు పడుతుంది, బీజేపీ ఇబ్బందులు పడుతుంది. అందుకని 2 పార్టీలు కలిసి ఈ విధంగా చేసే అంటున్నారు వాళ్ళు. సార్, ఫస్ట్ మళ్ళీ చెప్తున్నాను నేను. 10,000 కోట్లు ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి తెచ్చినప్పుడు వీళ్ళు ఇట్లాంటి పిట్టకథలే చెప్పినారు. రైతు బంధు ఇస్తామని చెప్పినారు. 10,000 కోట్లు తెచ్చుకున్నారు. 2,000 కోట్లు మాత్రం రైతు బంధు ఇచ్చి 8,000 కోట్లు కాంట్రాక్టర్లు జేబులు నింపారు. ఆల్రెడీ నిన్న మొన్న జరిగినదే ఎగ్జాంపుల్ ఉంటే 20 ఏళ్ళు 30 ఏళ్ల కింద కథలు ఎందుకంటే
వీళ్ళు ఆ భూమిని అమ్ముకొని వీళ్ళ అవసరాలు తీర్చుకుందాం అనుకుంటున్నారు. ఏమంటారు కదా, ప్రజలకు ఉపయోగపడే పనులు ఏం చేయరు. ఎందుకంటే మొన్ననే ఎక్కువ రోజులు కాలే, 2 నెలల క్రితమే 10,000 కోట్లు తెచ్చుకున్నారు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి. అడగండి, ప్రభుత్వ ప్రతినిధి ఎవరైనా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఎవరైనా ఉంటే అడగండి. 10,000 కోట్లు ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి ఈ 400 ఎకరాలు తాకట్టు పెట్టి తెచ్చుకున్న మాట వాస్తవమా కాదా? నెంబర్ 1. తెచ్చుకుని అందులోంచి 2,000 కోట్లు మాత్రమే రైతు బంధు ఇచ్చి 8,000 కోట్లు ఇతర అవసరాలకు మళ్లించిన మాట వాస్తవమా కాదా? ఇది 2 నెలల క్రితమే మన కళ్ళ ముగట్నే జరిగితే మళ్ళీ 20 ఏళ్ల కింద ఏం జరిగింది, 30 ఏళ్ల కింద ఏం జరిగింది అనే చర్చ ఫస్ట్. రెండోది, వీళ్ళకి చాలా సార్లు చెప్పుకున్నాం మేము ఇదివరకు కూడా, ఏంటంటే ప్రభుత్వ భూమే అంటున్నారు. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు కేబీఆర్ పార్క్ కూడా ప్రభుత్వ భూమే, ఎన్టీఆర్ ట్రస్ట్, ఎన్టీఆర్ గార్డెన్స్ కూడా ప్రభుత్వ భూమే, అట్లా చాలా ప్రభుత్వ భూములు. అవన్నీ అమ్ముకోలేరు కదా, కొన్ని అమ్మగలిగే భూములు ఉంటాయి. ఇప్పుడు కేబీఆర్ పార్క్ రోడ్ వేశారు, కేబీఆర్ పార్క్ దగ్గర ఇప్పుడు తెలంగాణ భవన్ ముందు దగ్గర దానికి చాలా కేబీఆర్ పార్క్ చుట్టూ చంద్రబాబు నాయుడు గారు రోడ్ వేయాలనుకున్నట్టు చాలా చర్చ జరిగింది. అది కోర్టు దాటిపోయింది విషయం. కోర్టు పర్మిట్ చేసిన తర్వాతనే ఆ రోడ్ వేసారు. చుట్టూ ఉన్న ఇప్పుడు వాకర్స్ పాత్ ఏదైతే ఉందో దాని వెనక చాలా చర్చ జరిగింది. ఉత్తినే ర్యాండమ్ గా రాలేదు ఆ వాకర్స్ పార్క్. ఇంకోటి, ఇప్పుడు వీళ్ళు మాటికి ఏమంటున్నారు, ఇదివరకు కట్టడాలు వచ్చినాయి, ఇదివరకు అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి అని అంటున్నారు. ఇంకోటి, ఇదివరకు ఎవరు ఎందుకు ఆందోళన చేయలేదు అని అంటున్నారు. అవి ఇప్పుడు అడగాల్సిన ప్రశ్నలు కాదు. ఇన్ని రోజులు ఆ ల్యాండ్ ఎవరు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి 400 acres ని స్టూడెంట్స్ ఎవరు ప్రొటెస్ట్ చేయలేదు. పక్క ల్యాండ్స్ డిస్టర్బ్ చేశారు కదా, పక్క ల్యాండ్స్ డిస్టర్బ్. కోర్ట్ కేసులో వాళ్ళు గెలిచిన మరుక్షణమే దాన్ని తాకట్టు పెట్టేస్తారు. అంటే ఎంత ఆవురావురం అంటే ఎదురు చూస్తారో చూడండి. కోర్టు కేసు నుంచి అది విడుదలైంది, మరుక్షణం వీళ్ళు ఐసీఐసీఐ బ్యాంక్ తాకట్టు పెట్టి 10,000 కోట్లు తెచ్చున్నారు. మళ్ళీ ఇప్పుడు దాన్ని అమ్మడానికి ట్రై చేస్తారు. ఇన్ని రోజులు ఎందుకు ప్రొటెస్టులు లేవంటే వీళ్ళు ల్యాండ్ మీదకి బుల్డోజర్లు పంపి చెట్లను తొలగించారు, జంతువులకు హాని కలిగించారు కాబట్టి ప్రొటెస్టులు వచ్చినాయి. అది జరిగినప్పుడు స్టేటస్ కో ఉంటే ఎవరు గొడవ చేయరు కదండి. ఓకే, సో ఒకటి ఇక్కడ మీరు ఆయన ఒక పాయింట్ రైజ్ చేశారు, అసలు నెమలు అరవవు. ఆ విషయం నాకు కూడా తెలియదు, వికీపీడియాలో కొట్టి చూడండి అని చెప్తున్నారు. ఆయన అంటున్న మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం, నవ్వు వస్తుంది. నెమళ్ళు ఏడుస్తున్నాయి అంటే నెమళ్ళకి భాష రాదండి, జంతువుల వేటికి కూడా భాష రాదు. వాటి భాషలో అవి ఆందోళనకు గురైనప్పుడు, భయానికి గురైనప్పుడు ఒక పర్టికులర్ పద్ధతిలో అరుస్తాయి. అంతేగాని నెమళ్ళు ఏడుస్తున్నాయి అని మనం రాస్తే దాని అర్థం నిజంగా నెమళ్ళు కన్నీరు కారుస్తున్నాయి అని అర్థం కాదు. అది అర్థం చేసుకోవాలి. దాన్ని పెద్ద ఇష్యూ చేసి వికీపీడియాలో చూడండి అని చెప్పడం చాలా ఆశ్చర్యకరం ఉంది. ఏ జంతువు అయినా భయపడితే డెఫినెట్ గా అది ఒక లాంటి సౌండ్ చేస్తుందండి. పక్షి అయినా, యానిమల్ అయినా, ఇంకోటైనా చేస్తుంది. కానీ ఇప్పుడు మిస్ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఆ జర్నలిస్ట్ ఎవరో తప్పు పెట్టిన ద బిగ్గెస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ ఇస్ ద 420 హామీలు ఏవైతే ఇచ్చినారో, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో, ఈ రాష్ట్రంలో జరిగిన బిగ్గెస్ట్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఇస్ కాంగ్రెస్ ఎలక్షన్ క్యాంపెయిన్ ఆఫ్ 2023. సో ఒకటి ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ అంటే చాలా మంది దాన్ని సెలబ్రిటీస్ క్యారీ చేశారు. దియా మిర్జా తర్వాత ఇంకా వేరే వాళ్ళు. అదే అంటున్నా, థ్యాంక్ యూ, గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ. దియా మిర్జా మీద వీళ్ళు ఒక ఆరోపణ చేశారు. ఆమె ఇవాళ పొద్దున ట్వీట్ వేసింది, అసలు నేను ఎక్కడ పిక్చర్ పరువు పోయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరువు పోయింది. ఒక సెలబ్రిటీని పట్టుకొని అబద్ధ ఆరోపణ చేస్తే ఆమె ఇవాళ పొద్దున స్పష్టంగా ట్వీట్ చేసింది, చెప్పండి తెలంగాణ ముఖ్యమంత్రి గారు, నేను ట్వీట్ చేసిన ఫోటోల్లో వీడియోలో ఏది ఫేకో చెప్పండి అని అడిగింది. చెప్పనండి నాకు జవాబు దమ్ముంటే. ఇప్పుడు వాళ్ళు అంటుంది ఏంటంటే కోకాపేట్ ల్యాండ్ కూడా కొండలు గుట్టలే, అక్కడ కూడా చిన్న థిక్ సైడ్ ఫారెస్ట్ లాగానే, దాన్ని ఎట్లా వేలం వేశారు, దాన్ని ఎకరానికి 100 కోట్లు అని ఎట్లా క్లెయిమ్ చేసుకున్నారు దాన్ని అంటారు. సార్ ఇప్పటికి కూడా చెప్తున్నాను, వారి దగ్గర ఏమైనా అక్కడ అడవి లాంటి వాతావరణం ఉన్నట్టుగా ఏదైనా డాక్యుమెంట్ ఉంటే తప్పనిసరిగా తీసుకురమ్మని చర్చిద్దాం. అంటే గాలి మాటలు మారట్టి కాదండి. హైదరాబాద్ చుట్టుపక్కల చాలా భూములు చాలా ప్రభుత్వాలు వేలం వేసినాయి. అక్కడ ఎక్కడ ఇట్లాంటి షెడ్యూల్డ్ వన్యప్రాణులు లేవు, ఇక్కడ ఉన్నాయి. అది మనం డాక్యుమెంటెడ్ ప్రూఫ్ చూపిస్తున్నాం. వాళ్ళ దగ్గర కూడా ఏమైనా ప్రూఫ్ ఉంటే తీసుకురామని మాట్లాడు, లేకుండా ఉట్టిగా మనం చర్చ చేయడం వేస్ట్. ఇప్పుడు మీ హయాంలో 10 సంవత్సరాల హయాంలో ల్యాండ్ సంబంధించి అటవీ భూమి మీరు చేశారు, కానీ దాని పద్ధతి ప్రకారం చేసామంటారు. కాళేశ్వరం ఒకటి సార్ చెప్తున్నాను, వాల్టా చట్టం అనేది మన రాష్ట్ర ప్రభుత్వంలో అందరూ తూచా తప్పకుండా పాటించాలి. మీరు బోర్ వేయాలన్నా, మీరు ఏదైనా వాటర్ బాడీ దగ్గర ఏమైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, లేదా మీ భూమిలో ఉన్న చెట్లను తొలగించాలన్నా వాల్టా చట్టం ప్రకారం దెర్ ఇస్ ఎ లేట్ డౌన్ ప్రొసీజర్. ఆన్లైన్ లో ఫామ్ కూడా ఉంటుంది చూడండి. మీరు ఆ ఫామ్ లో మీరు అప్లై చేసుకోవాలి. చేసుకుంటే సంబంధిత శాఖ అధికారులు చెక్ చేసి పర్మిషన్ ఇస్తారు. అప్పుడు మీరు ఆ చెట్టును కొట్టాలి. ఒక్క చెట్టును కొట్టడానికి అట్లాంటి రూల్ ఉన్నప్పుడు ఇందులో 100 చెట్లు కొట్టడానికి ఎంత స్ట్రిక్ట్ రూల్ ఉంటుందండి? అది ఫాలో అయిందా రాష్ట్ర ప్రభుత్వం? చెప్పమనండి. ఆ పర్మిషన్ ఏమైనా ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయాలి. బట్ ఇవాళ హైకోర్టులో మెన్షన్ చేశారు, ప్లస్ నోటీసులు కూడా ఇస్తామంటారు. ఇప్పుడు మీ సోషల్ మీడియా నుంచి, డెఫినెట్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మొన్న క్రిషాంత్ కు నోటీస్ ఇచ్చారు,
మీకు ఇచ్చారో లేదో నాకు తెలియదు, మీకు కూడా ఇస్తారేమో. నాకు కూడా ఇచ్చారు సార్, నోటీసులు ఏముంది అందరికి ఇస్తారు. నేను ఏం చెప్తున్నా అంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఓన్లీ రాష్ట్ర స్థాయిలో కాదు జాతీయ స్థాయిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తన ఇజ్జత్ తీసుకోవాలని అనుకుంటుంది. ఇప్పుడు ఈ నోటీసులు ఇచ్చి ఆ సెలబ్రిటీస్ లకు నోటీసులు ఇస్తే అసలు నిజాలు ఏందో బయటపడతాయి, వీళ్ళు చేస్తున్న అబద్ధం ప్రచారం బయటపడుతుంది, అప్పుడే వీళ్ళకి జవాబులు దొరుకుతాయి. అప్పటిదాకా వీళ్ళు ఇట్లాగే దుష్ప్రచారం చేస్తూ ఉంటాం. మేము అన్ని సబ్మిట్ చేస్తాం, కోర్టు భయపడేది ఏమీ లేదు. మీకు ఏమిచ్చారు? మీకు ఇచ్చిన నోటీసులో సారాంశం ఏంటి? ఏం లేదు సార్, చాలా వేగ్ గా ఉంటాయి వీళ్ళు నోటీసులు. ఏదో మేమేదో పోస్టులు పెట్టామట, అందులో ఏదో ఇమేజెస్ కరెక్ట్ గా లేవు, వాటి గురించి మీ వివరణ ఇవ్వండి అన్నాడు. మేము ఫుల్ వివరణ ఇస్తాం. అయితే ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన దానిలో కొద్దిమంది టీఆర్ఎస్ నేతలు, లేకపోతే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీది చూడలేదు, మొన్న క్రిషాంక్ గానీ వీళ్ళు గానీ వాడిన దానిలో జింక చనిపోయినట్టు అవి 2017 పిక్చర్స్ వాడి పోస్ట్ చేశారు, తప్పుడు ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారని. దానికి కూడా వారు రిప్లై ఇస్తారు, క్రిషాంక్ గారు కూడా రిప్లై ఇస్తారు. నాకు వచ్చిన నోటీస్ కి నీకు రిప్లై ఇస్తాను, ఇంకా 2-3 బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టారని తెలిసింది, వాళ్ళు కూడా ఇస్తారండి. ఇందులో భయపడడానికి వెనక్కి కూడా ఏమీ లేదు. మేము నిజం వైపు ఉన్నాము, మేము నిజాన్ని మాట్లాడుతున్నాము. మేము నిజాన్ని మాట్లాడుతున్నాం, దేశం మొత్తం గుర్తించింది కాబట్టి అన్ని లక్షల మంది ఇవాళ ప్రతిస్పందించారు. తెలంగాణకు, హైదరాబాద్ కి ఏ సంబంధం లేని కొన్ని లక్షలాది మంది ఉత్తినే ఏఐ ఇమేజ్ చూసి స్పందించారండి. నిజంగా అక్కడ ఇష్యూ ఉంది కాబట్టి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు కాబట్టి రెస్పాండ్ అయ్యారు. అంతమంది ప్రజల నాలెడ్జ్ ని, అంతమంది ప్రజల కామన్ సెన్స్ ని వీళ్ళు తప్పుపడుతున్నారు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో ఏఐ అని చెప్పి డైవర్ట్ చేస్తే సరిపోతుందని అనుకుంటున్నారు. కోర్టులో నిజాలు తేలుస్తాయి రేపు సుప్రీంకోర్టు. ఒకటి సార్, కేటీఆర్ ఆ ల్యాండ్ మొత్తం వెనక్కి తీసుకుంటా అన్నారు, అట్లా ఎట్లా అంటారు? ఇన్వెస్టర్స్ ని భయపెట్టడమే కదా. మేము ఔటర్ రింగ్ రోడ్ ల్యాండ్ కి సంబంధించి అప్పుడు కూడా మేము ఔటర్ రింగ్ రోడ్ లీజును వ్యతిరేకించాం, కానీ ఇప్పుడు మేము వెనక్కి తీసుకుంటాం అన్నామా? అట్లాగే కోకాపేట భూములు కూడా మేము గవర్నెన్స్ లోకి వచ్చిన తర్వాత వెనక్కి ఇప్పుడు తీసుకోవచ్చు కదా, తీసుకుంటున్నామా? తీసుకోవట్లేదు కదా. ఇన్వెస్టర్స్ రాకుండా చేస్తున్నారు మీరు రాష్ట్రంలో అని అంటారు. ఇన్వెస్టర్లు వీళ్ళకి తీసుకురావడం చేతనవ్వట్లేదండి, అందువల్ల ఇన్వెస్టర్లు రాకుండా చేస్తున్నారనే ప్రచారం చేస్తారు, కానీ అట్లా ఎవరు చేయట్లేదు. ఫస్ట్ థింగ్. రెండోది, వేరే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదే 400 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఒక కంపెనీకి, ఒక ఫేక్ కంపెనీకి కారు చౌకగా అమ్మేస్తే తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని రద్దు చేసిందండి. సో ఎప్పుడైనా అవకతవకలు జరిగితే, అంతకుముందున్న ప్రభుత్వాలు అవకతవకలు చేస్తే తర్వాత వచ్చిన వాళ్ళు రద్దు చేయొచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో చేసిన అమ్మకాల్లో గానీ లేదా ఇంకెందులో గానీ ఏమైనా అవకతవక జరిగిందంటే ప్రభుత్వం మీదే కదండి, విచారణ జరపండి, ఏదైనా యాక్షన్ తీసుకోండి. ఎవరు వద్దన్నారు? ఫార్ములా అందులో భాగంగానే క్యాన్సిల్ చేసాం, దాన్ని తప్పు చేశారు కదా. ఫార్ములా చాలా కొండందో వెల్కమ్ పెట్టారు కదా, మీరు చూస్తున్నారు కదా ఏం జరిగిందో అందులో. ఇది కూడా అట్లాగే అవుతుంది, ఏం ఉండదు అందులో, తినే ఆరోపణ చేస్తారు. అక్కడ కేసు పెట్టిన తర్వాత ఏం సాక్ష్యాలు. మీ హయాంలో ఈ జడ్జిమెంట్ వచ్చినా మీరు దీన్ని అటవీ భూమిగా ఇట్లే ఉంచేవాళ్ళ? డెఫినెట్ గా సార్. ఇప్పుడు ప్రజలు నిజంగా అట్లా ఉద్యమించుంటే ఇది చేయొద్దు అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఎన్నో సార్లు వెనక్కిపోయింది, ఒక్కసారి కాదు. నేనేమంటా అంటే ప్రజాస్వామ్యంలో ఇది బేసిక్ మినిమం అదండి, లీడర్షిప్ ఉండాల్సిన బేసిక్ మినిమం అది. మనం ఏదో ఈగో లాగా ఎందుకు తీసుకోవాలా? ప్రజలు వద్దంటున్నారు, డెఫినెట్ గా వెనక్కిపోవాలి. మీకు ఎక్కడో ఎందుకు, క్లోజర్ టు ద హోమ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఉస్మానియా యూనివర్సిటీ పక్కన ఇట్లాంటిది ఒక భూమి ఉంటుందండి, చాలా చిన్న, అంటే ఇంత పెద్దది కాదు, చాలా చిన్న భూమి. అక్కడికి ఒకసారి కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో పాల్గొనడానికి వెళ్తే ఆ పక్కన ఉన్న బస్తీ వాసులు వచ్చి, సార్ ఈ భూమి ఖాళీగా ఉంది, ఇక్కడ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియమని అడిగారు. అడిగితే కేసీఆర్ గారు అధికారులకు చెప్పారు, ఇది దీని ల్యాండ్ గురించి తెలుసుకోండి అని. నెక్స్ట్ డే పేపర్ లో వార్త వచ్చింది. వచ్చిన తర్వాత మర్నాటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఆ ల్యాండ్ యూనివర్సిటీకి చెందింది కాబట్టి అందులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి వీల్లేదని వాళ్ళు కొంత ఆందోళన చేశారు. 2 days లో ప్రభుత్వం వెనక్కి తగ్గిందండి. ఇది ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్. 2-3 సార్లు స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఇంకొకటి కేసీఆర్ అన్నారు ఒక మాట, మనం ఏమన్నా రాచరికంలో ఉన్నామా, యూనివర్సిటీస్ కి అన్ని ఎకరాల భూమి అవసరమా అన్నమాట కేసీఆర్ అన్నదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేస్తుంది. మరి హెచ్యూ కూడా చర్చ పెట్టమనండి. నేనేమంటున్నా అంటే దాన్ని చర్చ పెట్టమనండి సార్, పెట్టమనండి, అందరి సలహాలు తీసుకోమనండి. తీసుకొని అందరూ, ప్రభుత్వము, ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థులు అందరితో చర్చ పెట్టి ఏది సముచితమైన నిర్ణయం అది తీసుకోమని చెప్పండి ఇప్పుడు ప్రభుత్వాన్ని. అప్పుడు కేసీఆర్ అంటే లేని తప్పు, ఇప్పుడేంటి తప్పు అనమనండి సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా అదే నిర్ణయం తీసుకొని ప్రజల ముందు పెట్టామనండి చర్చకి. ప్రజలు ఒప్పుకుంటే తీసుకోమని చెప్పండి, ఎవరు వద్దన్నారు. కేసీఆర్ అసెంబ్లీ స్పీచ్ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. హెరిటేజ్ సైట్ గురించి ఆయన మాట్లాడింది, ఏదో ఒక హెరిటేజ్ కట్టడం అంటారు, తీసుకుంటారు. భరత్ గారు కేసీఆర్ గారు అధికారంలో ఉండగా ఒక్కో అంశం గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇప్పుడు అవన్నిటి గురించి చర్చ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయనకు ఎలాంటి నిర్ణయాలు సముచితం అనిపిస్తాయో ప్రజల ముందు పెట్టి చర్చ పెట్టి తీసుకోమని చెప్పండి, ఎవరొద్దంటారు. ఓకే.
సో మనతో పాటు అనిల్ గారు ఉన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎక్స్పర్ట్. అనిల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే. సో ఇప్పుడు మీరు చూశారు కదా ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఈ లేటెస్ట్ హెచ్సియు ఇన్సిడెంట్లో మీకేమనిపిస్తుంది? కొన్ని ప్రతీకాత్మక చిత్రాలు కానీ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంది అని చెప్తున్నారు. దీనిలో మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఏవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇమేజెస్ అండ్ వీడియోస్, ఏవి కరెక్ట్ ఇమేజెస్ అంటారు? నేను పొలిటికల్ పర్సన్ కాదు, సో లెట్ మీ నాట్ గోయింగ్ టు డిబేట్ ఆఫ్ పొలిటికల్ మామూలుగా విజువల్ గా క్లూస్ అంటే మనకు ఈజీగా దొరుకుతాయండి. మరి జంతువులు కానీ మనుషులు కానీ కళ్ళు ఉన్నాయి అనుకోండి, చాలా అన్యాచురల్ గా ఉంటాయి అనమాట. ఈ లైటింగ్ కూడా చాలా అన్కన్సిస్టెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనిషి నడుస్తున్నప్పుడు చేతులు చూడండి, ఒకసారి పొడుగు కనిపిస్తే ఒకసారి చిన్నగా కనిపిస్తుంటాయి. జింక అనుకోండి, జింక మీద ఉన్నటువంటి కర్లింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు రింగులు ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా, మళ్ళీ ఇంకో రౌండ్ తిరిగినప్పుడు వెనకది చిన్నగా కనిపించడం, అంటే మిస్ మ్యాచ్ అవుతుంటుంది. ప్లస్ మోస్ట్ ఆఫ్ ది టైం నోరు కానీ కళ్ళు, ఒక ఐబ్రోస్ కానీ లేకపోతే హెయిర్ లైన్ కానీ ఇవంతా కూడా బ్లర్ అయిపోతాయి అనమాట. అంటే మనము దీనికి పెద్ద టెక్నాలజీ అవసరం, ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండి. ప్లస్ అదేటప్పుడు అరుస్తున్నప్పుడు కానీ డెఫినెట్ గా మనుషులకు ఉన్నటువంటి ఎమోషన్ వాటికి కూడా ఉంటుంది. ఇమేజెస్ ఈజీగా తెలిసిపోతాయి, అంత ఈజీగా తెలిసిపోతుంది సార్. మనకి టూల్స్ కూడా బ్రహ్మాండమైన టూల్స్ అండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబుల్ టూల్స్. మీరేమైనా చెక్ చేశారా ఇప్పుడు మొన్నటి ఇన్సిడెంట్ లో? దాని పొలిటికల్ హ్యాండిల్స్ నుంచి అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదండి. ఐ డి నాట్ సీ ఎనీథింగ్ ఫ్రమ్ పొలిటికల్ హ్యాండ్. నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ నుంచి వచ్చిన వాటిలో అయితే తప్పనిసరి కనిపించింది. వెరీ సింపుల్ అండి. ఇన్విడ్ అని ఒక టూల్ ఉంటుంది, invid-project.eu అని, చాలా ఈజీ. ఎక్కడి నుంచి తయారైందో కూడా తెలుసుకోవచ్చా మనం? ఇవన్నీ ఈజీగా తెలుసుకోవచ్చు అండి. మెటాడేటా కూడా ఈజీగా తెలుసుకోవచ్చు, ట్రేస్ బ్యాక్ చేసుకోవచ్చు కదా. ఈ డిగ్రీ యూ కెన్ ట్రాక్ ఇంట్రెస్ట్ టు ది ఫస్ట్ లెవెల్. ఎక్కడ ఒరిజినేషన్ వచ్చిందో అక్కడి నుంచి మనం ట్రాక్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఓకే, ప్రయత్నం చేశారా మీరు? ఎక్కడి నుంచి ఇది ఏంటంటే మన దాకా రాలేదన్నమాట అండి. ఇది మనకి ఎవరైనా ప్రభుత్వం కనుక మన ఫౌండేషన్ కు రిక్వెస్ట్ చేసినట్టు తప్పకుండా మనం హై మోడరేషన్ అని, డీప్ వేర్ స్కానర్ అని, ఫోటో ఫారెన్సిక్స్ అని, సెన్సిటివ్ ఏ అని, రియాలిటీ డిఫెండర్ అని చాలా ఉన్నాయండి. అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. నెమళ్ళు అరుస్తున్న దానికి సంబంధించి మీరు చూసారు, రాత్రిపూట నెమళ్ళు అరుస్తున్నాయని ఒక వీడియో వచ్చింది. అది జనరేటెడ్ కనుక్కోవచ్చు. అప్పుడు అది నిజమా అబద్ధమా అనేది చూసారా? మీరు చూసారా అది? నేను చూశాను. రియలా లేకపోతే జనరేటెడా? అంటే చూడటానికైతే రియల్ అని అనిపించింది, బట్ వీ డి నాట్ గో, అంటే ఇన్వెస్టిగేషన్ రియల్ టైమ్ లో చేయలేదు కాబట్టి మనం చెప్పలేము అనమాట. అంటే ఆడియో జత చేసినా సరే తెలిసిపోద్ది, ఈజీగా తెలిసిపోతుంది సార్. ఈజీగా తెలిసిపోతుంది సార్, అండ్ 100%. ఇప్పుడు నేను చెప్పిన ఓన్లీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ మాత్రమే. వీ కెన్ యూజ్ అఫీషియల్. ఇప్పుడు ఈ మన ఇజ్రాయెల్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్స్ అవి పట్టుకుంటే ఇంకా ఈజీగా తెలిసిపోతుంది అనమాట అండి. మనకు పెద్ద ఏమి లేదు దాంట్లో. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీరు అబ్జర్వ్ చేసిన దానిలో ఏది ఫేక్, ఏది రియల్? అంటే పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో నాకు ఏం కనపడలేదండి. నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో అయితే మాకు అవైలబుల్ టు మా వాలంటీర్స్ కొంచెం రీసెర్చ్ చేసినప్పుడు నాన్ పొలిటికల్ హ్యాండిల్స్ వచ్చిన వాటిలో కంపల్సరీ మనకు కనిపించింది. పొలిటికల్ హ్యాండిల్స్ లో మనకు కనిపించలేదు. చాలా ఇండివిజువల్ ఆస్పిరేషన్స్ ఉంటాయి. నా హెచ్యూలో ఎక్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే కరెంట్ స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఒక ఎమోషన్. సెలబ్రిటీస్ కొద్దిమంది ధ్రువ్ రాథీ ట్వీట్ చేశారు, జాన్ అబ్రహం, కిషన్ రెడ్డి కూడా ఫేక్ అని చెప్తున్నారు. మనం చూడలేదండి. ఈజీగా చేయొచ్చు. పోలీస్ వాళ్ళ దగ్గర కూడా ఇజ్రాయెల్ టూల్స్ ఉంటాయి, సెలబ్రిటీ అని, వేరియంట్ సిస్టమ్ అని, కవ్ వెబ్స్ అని. అదే కాకుండా M5 అని వేరే ఇటలీ, కెనడా, జర్మనీలో ఎక్స్వే ఫారెన్సిక్స్ అని వాడతారు. బెల్కాసాఫ్ట్ రష్యా గ్లోబల్ గా వాడుతున్నారు. ఇవన్నీ కూడా పోలీసులకు యాక్సెస్ ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే హ్యావ్ యాక్సెస్, ఈజీ కనుక్కోవచ్చు. ఇంత దూరం కూడా పోనవసరం లేదండి. ఇన్విడ్ అనే టూల్ ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్రీ టూల్. ఇట్స్ Section 8 కంపెనీ మనకి ఎట్లనో అక్కడ ట్రస్ట్ అనమాట. ఈజీగా అది మనం డైరెక్ట్ గా మన క్రోమ్ బ్రౌజర్ లో ఒక యాడ్ అని కూడా వచ్చేస్తుంది ఈజీగా. ఇమేజ్ గానీ, వీడియో గానీ, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మెటాడేటా. అండ్ యూ కెన్ ఆల్సో డూ ట్రాక్ అండ్ ట్రేస్. ఒరిజినేషన్ ఫస్ట్ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది కూడా మనం చెప్పొచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ లో సర్క్యులేట్ అయింది అనుకోండి, మనం ఏం చేయలేం, బికాస్ ఇట్ ఇస్ ఎన్క్రిప్టెడ్. సోషల్ మీడియా ఇస్ నాట్ ఎన్క్రిప్టెడ్. ఏ సోషల్ మీడియాలో ఉన్నా కానీ, ట్విట్టర్ కానీ, ఫేస్బుక్ కానీ, లింక్డ్ కానీ, ఎక్కడి నుంచి అయినా కూడా మనం ట్రాక్ అండ్ ట్రేస్ చేసుకోవచ్చు. ఓకే, దిలీప్ గారు, సో ఏఐకి సంబంధించి ఇప్పుడు శ్రీరామ్ ఒక మాట అన్నారు, న్యూక్లియర్ దాంతో ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు, అణుబాంబు తయారు చేయొచ్చు. అట్లాగే ఏఐ కూడా రెండు వైపులా పదునుంది అని అంటున్నారు. అవునండి, ఇంతకుముందు చెప్పాను కదా, బుల్డోజర్ ని వాడి మీరు ప్రాజెక్టులు అయినా కట్టొచ్చు, లేదా ప్రజలకు ఉపయోగపడే ఫ్లైఓవర్లు కట్టొచ్చు. అట్లాంటి వాటన్నిటి కూడా బుల్డోజర్లు వాడతారు కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో. లేదా మీరు కంచగచ్చిబూడి లాంటి అడవులను నాశనం చేయొచ్చు. ఏ టెక్నాలజీ అయినా, ఏ పనిముట్టు అయినా మీరు దాన్ని ఎట్లా వాడతారో అన్న దాన్ని బట్టే ఉంటుంది. ఈ ప్రభుత్వం బుల్డోజర్ ని డిస్ట్రక్షన్ కి వాడుతుంది అనేది నా ఆరోపణ. ఓకే, సో ఇప్పుడు ఏ ఇమేజెస్ సంబంధించి
మీరు అంటుంది ఒకటి ఏంటంటే ప్రతీకాత్మక చిత్రాలు కొద్దిమంది చాలా మంది వాడారు. ఇన్ఫాక్ట్ మేము కూడా అది వాడాం. బుల్డోజర్ వస్తే గనక లేడీ కానీ నెమళ్ళది చాలా బాగా అనిపించింది. ప్రతీకాత్మక చిత్రం చాలా మంది వాడారు. సో దీని లాస్ ఏం చెప్తున్నాయి, దీనికి సంబంధించిన లాస్ ఉన్నాయా, మీరు ఏమైనా స్టడీ చేశారా? ఇక్కడ ఇప్పుడు మీరు రిప్లై ఇవ్వాలి కాబట్టి, నోటీస్ మీకు వచ్చింది కాబట్టి. ఒకటండి, మేము లేనిది ఏమైనా సృష్టించుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు ఏఐ వాడిన వాళ్ళు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లేనిది ఏమైనా సృష్టించుంటే డెఫినెట్ గా అప్పుడు మీరు కేసు పెట్టొచ్చు. కానీ అక్కడ ఉన్నదే కదా. అటు ఉన్నదంటే జింక గాయం ఇప్పుడైనట్టు చెప్తే, జింక ఇప్పుడు చనిపోయినట్టు చెప్తే అది లేని 2 చచ్చిపోయినాయండి. భరత్ గారు, మీరు మీ ఛానల్లో కూడా చూపించినారు, 2 జింకలు చచ్చిపోయినాయి లాస్ట్ 2 days లో. కుక్కలు అది ఏబీపీ విద్యార్థి షూట్ చేశాడు, అది ఉంది అతని ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రభుత్వం నీళ్లు తాగేది లేకపోతే అది పోయేది, అది వైజాగ్ లో. ఒక్క నిమిషం. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల వల్ల ఇప్పుడు ఏమైందంటే విద్యార్థులు కూడా తెలివి మీరిపోయారండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ లాస్ట్ 2 videos మీరు గమనిస్తే వాళ్ళు న్యూస్ పేపర్ పట్టుకొని, వాళ్ళ న్యూస్ పేపర్ పట్టుకొని న్యూస్ పేపర్ ని జూమ్ ఇన్ చేసి అక్కడి నుంచి ఆ విజువల్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు చూడండి. యూనివర్సిటీ పిల్లల్ని తక్కువ అంచనా వేయద్దండి. వాళ్ళు చాలా అంటే ఎమోషనల్ గా కనెక్ట్ అయినారు ఇష్యూతోని. అండ్ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళని ఎలా ఇరిగిద్దామా అక్రమ కేసులను చూస్తుంది ప్రభుత్వం. ఇప్పుడు మాకంటే ఎక్కువ యూనివర్సిటీ విద్యార్థుల మీద కేసులు నమోదు ఈ ఇష్యూలో. 56 మంది విద్యార్థులు వివిధ కేసుల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారంటే, నిన్న మొన్న వచ్చిన జింకల వీడియోలు అన్నిటికీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, షూట్ చేసే ముందే ఇవాళ దినపత్రిక చేతిలో పట్టుకుని ఒక అబ్బాయి దాని మీద ఫస్ట్ కెమెరా జూమ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఆ జింక మీద తీసుకెళ్లి చూపిస్తున్నారండి. అంత జాగ్రత్త తీసుకుంటున్నారు వాళ్ళు. ఇవి అన్ని నిజమా? ఇప్పుడు ఇవి కూడా ఏఐతో సృష్టించారంటున్నారా? ప్రభుత్వం ఏమంటుందంటే, ఇప్పుడు 20 ఏళ్ళు ఖాళీ ఉంది, అది ల్యాండ్ డిస్ప్యూట్ లో ఉంది. 20 ఏళ్ళు ఉన్నప్పుడు చెట్లు మొలుస్తాయి ఆటోమేటిక్ గా ఖాళీగా ఉంటే. సార్ నేను 1996 సార్ వాళ్ళకి పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు కానీ వాళ్ళకి బుర్ర పెరగలేదండి. లేకపోతే ఇంత వితండవాదం చేయదు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, భూమి కొన్నేళ్ల పాటు ఖాళీగా ఉంటే అందులో చెట్లు మొలిసిన ఆర్గ్యుమెంట్ వితండవాదం. మీ జడ్జిమెంట్ ఇప్పుడు టిఎన్ గోదావరి కేసులో, ఆ కేసులోనే సుప్రీంకోర్టు మొన్న ఇంటర్ఫేర్ అయింది, మొన్న సుమోటోగా తీసుకుంది. ఇప్పుడు ఎక్కడైనా భూమి కొంతకాలం ఖాళీ ఉంటే చెట్లు మొలుస్తాయి. అందులో వన్యప్రాణులు చేరినప్పుడు దానికి అడవికి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అని వచ్చినట్లు లెక్క. అట్లా వచ్చిన భూమి అంతా అడవిలానే కన్సిడర్ చేయబడుతుంది. దాన్ని అడవి అని క్లాసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వన్యప్రాణులన్నిటినీ సేఫ్ డెస్టినేషన్ జూ పార్క్ ఇంకో చోట తరలించి ఈ చెట్లకు బదులు ఈ చెట్లను ట్రాన్స్ప్లాంట్ చేసి ఇవన్నీ చేసి ఆ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఐటీ పార్క్ కేటాయిస్తే మీకు అభ్యంతరం లేదా? ఒకటి, నేను ఐఎమ్ నాట్ ఎక్విప్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్ నా, ఎందుకంటే పార్టీ తరఫున నేను మాట్లాడలేను. ఫస్ట్ ఇది. రెండోది ఏంటంటే, ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అవుతుంది. 100 ఎకరాల అడవిని ధ్వంసం చేశారు ఆల్రెడీ. ఇష్యూ పీఠముడు అయింది, హైకోర్టుకి సుప్రీంకోర్టుకి చేరింది. వాళ్ళు ఏం జడ్జిమెంట్లు ఇస్తారన్న దాన్ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవ్వాలి. వాళ్ళు ఏమంటారంటే పిచ్చి మొక్కలు అవి అంటారు. ఒక్క నిమిషం సార్, పిచ్చి మొక్కలు కాదు సుప్రీంకోర్టు తెలుసు సార్. మీరు నేను ఎందుకు దాని గురించి ఇప్పుడు ఆయన అన్నారు కదా, నేను ఏం చెప్తున్నా అంటే కంచెనా లేకపోతే పొరంబోక, అది కంచెనా పొరంబోక అవన్నీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో డాక్యుమెంట్ సబ్మిట్ చేయమనండి. అక్కడ ఏమేమి జంతువులు ఉన్నాయో వాళ్ళు హెచ్సియు వాళ్ళు డీటెయిల్డ్ రిపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సబ్మిట్ చేస్తారు. కొన్ని ఎన్జిఓస్ కూడా ఈ కేసులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ వాదనలు వినిపిస్తారు. అన్ని విన్న తర్వాత సుప్రీంకోర్టు ఏ జడ్జిమెంట్ ఇస్తే దాన్ని అందరం ఫాలో కావాల్సిందే. మీ ఇష్టమైంది మీరు, నా ఇష్టమైంది నేను చేసుకోవడానికి కాదు కదా. సుప్రీంకోర్టు ఆల్రెడీ ద కేసు పేరే మీరు చూడండి, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ కి ఏం పేరు పెట్టిందో, అదే కేసులో ఇంప్లీడ్, అదే కేసు యూజ్డ్ ద వర్డ్ కంచె గచ్చిబౌలి ఫారెస్ట్. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కేస్. అందులో ఏం మెసేజ్ వస్తుందండి? ఓకే, సో థ్యాంక్ యూ కొణతం గారు, థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ శ్రీరామ్ కరి గారు. మొత్తానికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే ఈ భూములకు సంబంధించి వివాదం ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రాష్ట్ర ప్రభుత్వం అయితే కేసులు పెట్టేందుకు సిద్ధమవుతుంది. ఆల్రెడీ కొద్దిమందికి నోటీసులు కూడా ఇచ్చింది, బీఆర్ఎస్ నేతలకు కానీ వాళ్ళకు కానీ స్పందన. సో చూడాలంటే ఇప్పుడు ధ్రువ్ రాతి యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్, దేశంలోనే ప్రముఖ యూట్యూబర్, ఇన్ఫాక్ట్ హీ సపోర్టెడ్ కాంగ్రెస్ పార్టీ. మోడీని ఓడించాలని చాలా బలంగా రాహుల్ గాంధీ ప్రధాని కావాలని చేసిన వ్యక్తి. ఆయన ట్వీట్ చేశారు, దియా మిర్జా, జాన్ అబ్రహం చాలా మంది చేశారు. ప్రభుత్వం ఏంటంటే వాళ్ళు నాన్ లోకల్, వాళ్ళు లోకల్ కాదు, వాళ్ళకి ఈ తప్పుడు ప్రతీకాత్మక చిత్రాల ద్వారా ఒక ఇంప్రెషన్ కలిగే ప్రయత్నం చేశారని ప్రభుత్వం ఉంటుంది. బీఆర్ఎస్ అంటుంది సరే అక్కడ వైల్డ్ లైఫ్ ఉందా, అక్కడ వైల్డ్ లైఫ్ ఉందా లేదా, ఉంది, జింకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి. ఏ ఇమేజెస్ సంబంధించి అయితే వాళ్ళు చెప్తున్నారు ఒక్కటి కూడా మేము క్రియేట్ చేయలేదు, క్లియర్. కేసులు పెట్టినా ఏం పెట్టినా ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది కదా అని వాళ్ళు చెప్తున్నారు. అల్టిమేట్ గా ఈ విషయంలో ఏం జరుగుతుంది అన్నది
చూడాల్సి ఉంది స్పందన. ఓకే.